నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక నీట్ పేపర్ మళ్ళీ లీక్ అయిందా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది ఆ వీడియోలో మళ్ళీ నీట్ పేపర్ లీక్ అయిందని చెబుతున్నారు కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే దీనిపై పూర్తి క్లారిటీ లేదు నిజంగా పేపర్ లీక్ అయిందా లేక ఎవరో ఫేక్ వీడియో స్ప్రెడ్ చేస్తున్నారా అనేది ఇంకా క్లియర్ గా తెలియదు కానీ ఒక విషయం మాత్రం నిజం ఇలాంటి వీడియో వైరల్ అయిన ప్రతిసారి స్టూడెంట్స్ మైండ్ లో భయం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నీట్ అంటే చిన్న ఎగ్జామ్ కాదు నెలలు కాదు సంవత్సరాలు చదువుతారు ఫ్యామిలీ మొత్తం ఆశలు ఒకే ఎగ్జామ్ మీద పెట్టుకుంటుంది ఒకే ఒక్క మార్కుతో ర్యాంక్ మారిపోతుంది ఒక్క ర్యాంక్తో కాలేజ్ మారిపోతుంది ఒక కాలేజ్తో లైఫ్ డైరెక్షన్ మారిపోతుంది అలాంటి టైంలో పేపర్ లీక్ అయింది అనే వీడియో కనిపిస్తే స్టూడెంట్ చదువు మీద ఫోకస్ పెట్టాలా లేక ఆ వీడియో నిజమా కాదా అని టెన్షన్ పడాలా ఇదే ఇప్పుడు పెద్ద సమస్య వీడియో వైరల్ అయింది కాబట్టి అది నిజమని చెప్పలేం అలాగే ఫేక్ అని చెప్పేసి స్టూడెంట్స్ భయాన్ని కూడా చిన్నగా చూడలేం గతంలో జరిగిన పేపర్ లీక్ వార్తల వల్లే ఇప్పుడు స్టూడెంట్స్ కు సిస్టమ్ మీద నమ్మకం తగ్గింది అందుకే ఇప్పుడు ఏ చిన్న వీడియో వచ్చినా ఏ చిన్న స్క్రీన్ షాట్ వైరల్ అయినా వాళ్లలో వెంటనే టెన్షన్ మొదలవుతుంది ఇది కేవలం ఒక ఎగ్జామ్ టెన్షన్ కాదు ఇది లక్షల మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ కి సంబంధించిన విషయం పేరెంట్స్ సాక్రిఫైస్ కి సంబంధించిన విషయం అధికారులు ఇలాంటి విషయాలపై వెంటనే క్లియర్ అప్డేట్ ఇవ్వాలి నిజంగా లీక్ జరిగితే కఠినంగా యాక్షన్ తీసుకోవాలి ఒకవేళ అది ఫేక్ వీడియో అయితే దాన్ని స్ప్రెడ్ చేసిన వాళ్ల మీద కూడా యాక్షన్ ఉండాలి ఎందుకంటే ఫేక్ రూమర్ అయినా రియల్ లీక్ అయినా చివరికి మెంటల్ ప్రెషర్ మాత్రం స్టూడెంట్స్ కి వస్తుంది ఫైనల్ గా ఒక్క మాట నీట్ పేపర్ మళ్ళీ లీక్ అయిందా లేదా అన్నది అధికారిక క్లారిటీ వచ్చిన తర్వాతే చెప్పాలి కానీ ఇలాంటి వైరల్ వీడియోల వల్ల స్టూడెంట్స్ నమ్మకం మాత్రం మళ్ళీ దెబ్బతింటోంది అసలు పెద్ద సమస్య అదే